శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 16వ సర్గము. హేమంత ఋతువర్ణనము. రామలక్ష్మణులు భరతుని ఉదాత్తతను గుర్తునకు తెచ్చుకునుట. మహాత్ముడైన శ్రీరాముడు సీతాలక్ష్మణ సహితుడై పంచవటియందు నివసించుచుండగా ఇంతలో శరదృతువు గతించెను. సకల ప్రాణులకును ఇష్టమైన హేమంత ఋతువు ప్రవేశించెను. అంతటా ఒకనాటి సుప్రభాత వేళ శ్రీరాముడు స్నానాది విధులకై రమ్యమైన గోదావరి నదికి బయలుదేరెను. అప్పుడు సీతాదేవియు ఆయనను అనుసరించెను. వినమ్రుడైన లక్ష్మణుడు ఒక కలసమును చేతబట్టుకొని వారి వెంట నడుచుచూ అన్నతో ఇట్లు పలికెను. ఓ ప్రియభాషి అన్నా, నీకు మిగుల ప్రియమైన హేమంత ఋతువు ప్రారంభమైనది. ప్రతి సంవత్సరము ఈ ఋతువునందే సస్యములు ఫలించి ధాన్యలక్ష్మి ఇండ్లకు చేరుచుండును. ప్రజల ముఖములలో సంతోషము వెల్లివిరియుచుండును. కావున ఈ హేమంత ఋతువు సంవత్సరమునకు శోభనిచ్చెడి శుభప్రద కాలము. ఈ ఋతువునందు పొలములన్నీయును పైరు పంటలతో కళకళలాడుచుండును. మంచు పడుచుండుటచే జనుల శరీరములు చలికి తట్టుకొనలేకయుండును. నీళ్లు మిక్కిలి చల్లబడి ఉండునుగాన అవి స్నానపానములకు అనువుగా ఉండవు. అగ్ని అనగా నెగళ్ల మంటలు సుఖకరముగా ఉండును. సత్పురుషులు ఈ ఋతువు అనగా ఈ కాలమునందు క్రొత్త పంటలను అనగా క్రొత్త ధాన్యములను తాము భుజించుటకు ముందుగా దేవతలను పితృదేవతలను తృప్తిపరచుటకై ఆగ్రయణ కర్మలను అనగా హోమకార్యములను ఆచరించి వారిని పూజించి పాపరహితులగుదురు. ఈ కాలమునందు పల్లె ప్రజలందరూ ఆవు పాడి పంటలు సమృద్ధిగా ఉండుటచే కోరికలు తీరినవారై సంతోషముగా ఉందురు. యుద్ధమున జయేచ్ఛగల రాజులు జైత్రయాత్రలు చేయుచుందురు. ఈ కాలమున సూర్యుడు తన కిరణములను దక్షిణ దిశయందు ప్రసరింపజేయుచుండగా అనగా సూర్యకిరణములు నిటారుగా దక్షిణ దిశ ప్రాంతమున పడుచుండగా ఉత్తర దిశ తిలకము అనగా బొట్టులేని స్త్రీ వలె నిస్తేజమై వెలవెలబోవుచూ ఉండును. దక్షిణాయనమునందు హేమంతకాలమున సూర్యుడు దూరముకుట వలన ప్రకృతి సహజముగా హిమవత్పర్వతమునందు మంచు గడ్డకట్టును. అందువలన ఆ పర్వతమునకు హిమాలయము అను పేరు సార్థకమయ్యెను. ఈ ఋతువునందు పగటివేళ మధ్యాహ్న సమయమున సూర్యకిరణముల యొక్క స్పర్శ సుఖకరముగా ఉండి జనసంచారములకు అనువుగా నుండును. నీడలు నీళ్లు జనులకు బాధాకరములుగా నుండును. ఈ కాలమున పగటివేళలలో సూర్యకిరణముల వేడి తగ్గియుండును. మంచు దట్టముగా పడుచుండును. జనులు తట్టుకునలేనంతగా చల్లని గాలులు వీచుచుండును. అరణ్యములలోని వన్యప్రాణులు మంచు దెబ్బకు తట్టుకునలేక బయట సంచరింపవు. అందువలన అరణ్యములన్నీయును శూన్యములై యుండును. ఈ ఋతువునందు ప్రజలు ఎట్టి ఆచ్ఛాదనములు లేని మేడల పైభాగముల యందు పరుండుట మానివేయుదురు. పుష్యమాస రాత్రులలో ప్రదేశములన్నీయును మంచుచే ఆవరింపబడి ఉండును. విపరీతమైన చలిగాలులు వీచుచుండును. రాత్రి సమయములు దీర్ఘములగును. పొగమంచుచే చంద్రమండలము ఆవరింపబడి అది ఎర్రబారుట చేతను సూర్యకిరణ కాంతులు దానిపై పడకుండుట వలనను చంద్రుడు నిశ్వాసములచే మలినమైన అద్దము వలె తేజోరహితుడై ఉండును. వెన్నెల రాత్రి మంచు బిందువులు ఆవరించుటచే పున్నమి నాడు సైతము అది ప్రకాశించుటలేదు. ఎండవేడికి వన్నె తగ్గిన సీతాదేవి వలె అది శోభావిహీనమై కనబడుచున్నది. పడమటి గాలులు సహజముగానే చల్లగానుండును. ఈ ఋతువునందలి ప్రాతకాలముయందు మంచు తాకిడి తోడగుట వలన వాటి చల్లదనము రెట్టింపగుచుండును. ఈ ఋతువునందు యవల గోధుమల చేలుగల అరణ్య ప్రదేశములు పొగమంచుచే కప్పబడి ఉండును. సూర్యుడు ఉదయించినంతనే ఆ మంచు తొలగి అవి క్రౌంచ సారస పక్షుల కలరవములచే శోభిల్లుచుండును. బాగుగా పంటకు వచ్చిన వరి పైరులు పూర్తిగా ధాన్యముతో నిండి బంగారము వలె పసుపు వన్నె కలిగి ఉన్నవి. ఖర్జూర పుష్పముల ఆకృతిలోనున్న ఆ వరి కంకులు ధాన్యము యొక్క బరువుచే కొద్దిగా తలలు వంచి శోభిల్లుచున్నవి. సూర్యుడు ఉదయించి పైకి వచ్చుచూ తన కిరణములను అంతటను ప్రసరింపజేయుచున్నాడు. అయినను దట్టమైన పొగమంచు అలుముకొని ఉండుటచే మనకు ఆ కిరణములు వేడిని కలిగించుటలేదు. అందువలన సూర్యుడు చంద్రుని వలె చల్లగా భాసిల్లుచున్నాడు. ఈ సమయమున ఎండ ఎరుపు కొద్దిగా తెలుపుతో కూడిన పసుపు వన్నెలు కలిగి పృథ్వీపై విలసిల్లుచున్నది. ప్రాతకాలమున దాని తీవ్రత అంతగా కనబడుటలేదు. కాని మధ్యాహ్న సమయమున అది కొంత సుఖస్పర్శను ఇచ్చుచున్నది.
ఈ వనభూమి అందలి పచ్చిక బయళ్ళన్నీయును మంచుపడుటచే కొద్దిగా తడిసియున్నవి. ఆ నీటి బిందువులపై లేత ఎండ పడుచుండుటచే ఆ నేల ముత్యముల మిలమిలలతో మిగుల కనువిందుగా వెంచుచున్నది. మిగుల దప్పిగొన్న అడవి ఏనుగు నిర్మల జలమును సుఖభావనతో స్పృశించి ఆ జలముల చల్లదనమునకు తట్టుకొనలేక తన తొండమును వెనుకకు తీసుకొనుచున్నది. నీటి సమీపముననున్న ఈ జలపక్షులు రణరంగమున ప్రవేశించుటకు సాహసింపజాలని పిరికివారి వలె నీట మునుగుటకు భయపడుచున్నవి. రాత్రివేళలలో మంచుచేతను చీకటి చేతను కప్పబడినవై ప్రాతకాలమున పొగమంచుచే ఆవరింపబడిన పూలు లేని వనవృక్షములు నిద్రించుచున్నట్లు కనబడుచున్నవి. ఇప్పుడు నదీ జలములు పొగమంచుచే కప్పబడి కనబడుటలేదు. కాని అందలి బెగ్గురు పిట్టల అనగా జలపక్షుల మధుర ధ్వనుల చేతను మంచుచే తడిసియున్న ఇసుక తిన్నెల వలనను నదుల ఉనికి తెలియవచ్చుచున్నది. నిరంతరము మంచు పడుచుండుట వలనను సూర్యకిరణముల మాంద్యము చేతను మిగుల చల్లగా నుండుటచే జలములు పర్వత శిఖరము నుండి జారినను విషము వలె త్రాగుటకు యోగ్యములుగా లేవు. మంచు దెబ్బకు పద్మములన్నీయును వాడిపోయినవి. వాటి అందలి కేసరములు కన్నికలును శిథిలములైనవి. వాటి కాడలు మాత్రమే మిగిలియున్నవి. కావున సరస్సులు శోభావిహీనములై ఉన్నవి. ఈ హేమంత ఋతువునందును పురుషశ్రేష్ఠుడు ధర్మాత్ముడు అయిన భరతుడు నీ ఎడబాటు వలన దుఃఖితుడై నీ అందుగల భక్తితో అయోధ్యాపురమునందు తపస్సు చేయుచున్నాడు. అతడు నేను రాజును అను అభిమానము లేకుండా వివిధములగు సకల భోగములను త్యజించి రాజ్యాధికారమును శ్రీరాముని పాదములపై మోపి జటాధారి అయి కందమూల ఫలములను ఆహారముగా గొనుచు మిగుల చల్లని కటిక నేలపై శయనించుచున్నాడు. అతడును ఈ సమయములో ప్రతినిత్యము పౌరులతో గూడి స్నానమాచరించుటకై సరయూ నదికి వెళ్ళుచుండును. అతడు సహజముగా సుఖములలో పుట్టి పెరిగినవాడు, సుకుమారుడు. ఇప్పుడు సుఖములను అనుభవింపదగినవాడు. అట్టి భరతుడు ఈ అపరరాత్రుల యందు సరయూ నదీ జలములలో ఎట్లు స్నానము చేయగలడు? భరతుడు పద్మపత్రముల వంటి నేత్రములు గలవాడు, శ్యామవర్ణమువాడు, సన్నని నడుము గలవాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్యవచనుడు, అకృత్యములకు పాల్పడనివాడు, జితేంద్రియుడు, ప్రియముగా మధురముగా మాట్లాడుచుండెడివాడు, ఆజానుబాహువు, శత్రు సంహార సమర్థుడు, మహాపురుషుడు, గొప్ప వీరుడు. అట్టి భరతుడు వివిధ భోగములను త్యజించి పూజ్యుడవైన నిన్ను త్రికరణ శుద్ధిగా ఆశ్రయించినాడు. మహాత్ముడైన భరతుడు రాముని అనగా నీ సేవలకు ఆటంకము కలిగించునను భావముతో స్వర్గమును కూడా తిరస్కరించి వనవాసముననున్న నిన్ను అనుసరించుచు తాపస ధర్మములను పాటించుచున్నాడు. లోకములో మానవులు తండ్రిని అనుసరింపక తల్లినే అనుసరింతురు అను లోకోక్తి మిథ్యయని అతడు రుజువు చేసినాడు. సత్యసంధుడైన దశరథ మహారాజునకు భార్య అయ్యును, ధర్మనిరతుడైన భరతునకు తల్లి అయ్యును కైకేయి ఇట్టి క్రూరురాలు ఎట్లైనది? తనపై గల భక్తిచే ధార్మికుడైన లక్ష్మణుడు కైకేయి మాతను నిందించుచూ ఇట్లు పలుకగా అందులకు తప్పుబట్టుచు శ్రీరాముడు అతనితో ఇట్లనెను. నాయనా లక్ష్మణ, పినతల్లి అయిన కైకేయిని ఎట్టి పరిస్థితిలోనూ ఇట్లు నిందింపతగదు. ప్రస్తుతము కోసల రాజ్యమును పాలించుచున్న భరతుని గూర్చి మాట్లాడుము. నా బుద్ధి వనవాసవ్రత దీక్షయందే నిశ్చలముగానున్నప్పటికీ భరతునిపై గల అనురాగ కారణముగా అది చాంచల్యమునకు లోనగుచున్నది. అనగా వనవాసకాలము ముగియకముందే భరతుని చూచుటకై నా మనస్సు తహతహపడుచున్నది. భరతుని పలుకులు చెవులకింపైనవి, మృదు మధురములు, హృదయమునకు హత్తుకొనునవి, మనస్సును ఆహ్లాదపరుచునవి. అతని వచనములు ఇప్పటికీ నా మదిలో మెదలుచునే ఉన్నవి. ఓ లక్ష్మణ, బుద్ధిమంతుడైన భరతుడు, వీరుడైన శత్రుఘ్నుడు, నీవు నేను మరల కలసిమెలసి ఆనందించు సమయము ఎప్పుడో కదా. ఈ విధముగా కలత చెందుతూ శ్రీరాముడు గోదావరి నదీ తీరమునకు చేరెను. అతడు సీతాలక్ష్మణులతో కూడి నదీ జలములలో స్నానమునర్చెను. పిమ్మట వారు దేవతలకును ఋషులకును పితృదేవతలకును జలములతో తర్పణములను నర్చిరి. ఉదయించుచున్న సూర్యుని ఇతర దేవతలను ఏకాగ్రతతో స్తుతించిరి. సీతాలక్ష్మణులతో కూడి గోదావరి జలములలో స్నానమునర్చిన శ్రీరాముడు పార్వతీదేవితో నందీశ్వరునితో కలిసి గంగాజలములలో స్నానమాచరించిన పరమశివుని వలె విరాజిల్లెను.
వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అరణ్యకాండమునందు ఇది 16వ సర్గము.